మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చుక్కెదురైంది. ఉద్దండపూర్ భూ నిర్వాసితులు మంత్రితో పాటు కాంగ్రెస్ నేతలను అడ్డుకుని ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు పనులు జరగనివ్వమని తేల్చి చెప్పారు. ఎన్నికల ముందు 25 లక్షల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఇప్పుడు మొహం చాటేశారని నిప్పులు చెరిగారు. పాత ప్యాకేజీ నిధులే విడుదల చేయడం పట్ల మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. తర్వాత ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిండు ఆ రోజు. ఇప్పుడు ఎంతో మంది 10 సంవత్సరం నిండులకు ప్యాకేజీ ఎంత వస్తుందో వాళ్ళకి ఇచ్చి మొత్తం చేసినంత వరకు మేము మొత్తం ఆడపిల్లలతో పిల్లలతో సహా అందరితో సాయిలు రేపటి నుంచి ప్రాజెక్టు పని ఏడనేస్తే ఆడిపోయి అడ్డుకునే మా ఉత్తమ్ కుమార్ వచ్చిండు ఏమో ఇస్తాడు ఇందామంటే పోలీసు వాళ్ళు సిఐ గారు ఆపేసిన అందరు రక్కని అంటే ఎవరికి చెప్పాలి మా బాధలు ఎవరు వినాలి? మీరు నష్టపోతున్నారు కాబట్టి నేను వచ్చిన తర్వాత 2023 21 తీసేసి 25 లక్షల ప్యాకేజీ తర్వాత 18 సంవత్సరాలకు పైబడిన ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఈ సంవత్సరం అయితే చేసిన వాళ్ళకు కూడా తీసుకొని వాళ్ళకు మొత్తం ప్యాకేజ్ లెవెల్ ఫుల్ ప్యాకేజ్ ఇప్పిస్తున్నాడు. అందరి పక్షాన ఉంటాను నేను, ప్రభుత్వం తరపున కాదు ప్రజల పక్షాన ఉదండపురం ముప్పు గ్రామాల పక్షాన ఉండి నేను మాట్లాడదాన్ని చెప్పండి. ఇవాళ మేము మాట్లాడుతుంటే నా సేవలో వినపడుతుందని చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు. బోగస్ వాటని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ తప్పులు ప్రజలను మబ్బా పెట్టి ఇవాళ ప్రాజెక్టు బదులు అతని లబ్ధి కోసం ఇవాళ మమ్మల్ని అందరినీ తుంగరదొచ్చి ఇవాళ ప్రాజెక్టును పండిని కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఉత్తమ్ కుమార్ గారు వచ్చిండ్రు. మా ముంపు బాధితుల పక్షాన ఒక్క మాట కూడా మాట్లాడేది ఈ రోజు మాత్రము. జిల్లావాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మా బాధలు మొత్తం తెలుసు. అయినా మాకు న్యాయం చేస్తాడు అనుకున్నాం. ఆయన కూడా స్వార్థం ఉంది. గెలిచిన 2 ఏళ్ల లోపలనే ఆయన కాల్సిన తీసుకుపోయి 4,300 కోట్లు పెట్టుకున్నాడు. అంటే ఇది ఎక్కడి న్యాయం అండి? మా గురించి ఎవడు పట్టుకుంటలేడు. ఆయనకెందుకు? ఆయన సీఎం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మేము ముంపు బాధిస్తున్నాము. మా గురించి ఇక్కడ పెట్టాలి అమౌంట్ ఏదైనా కానీ. ఇది ఇవాళ ఉత్తమ్ కుమార్ గారు వచ్చి ఉత్తగానే చెప్పిపోతున్నాం మాటలు. మా గురించి ఒక్క మాట కూడా మాట్లాడే బాధ లేదు. రేపు ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. మేము మాత్రం ధర్నా చేస్తాం. కావాల్సిన రిజర్వాయర్ మాత్రం అడ్డుకుంటాం. మా ప్రాణాలైనా త్యాగం చేసే సరే పని మాత్రం చేయలేము. 100% వన్ టైం సెటిల్మెంట్ ఇవ్వాలి మా అందరికి. 25 లక్షలు చేస్తాను చెప్పి ప్యాకేజ్ 16,30,000 ఉంది కదా, 25 లక్షలు చేస్తా. ఇప్పుడు ఈ రోజు 18 గంటల్లో కూడా ఫుల్ ప్యాకేజ్ ఇప్పిస్తా. ఈ రోజు పెళ్లి లైన్లో కూడా ఫుల్ ప్యాకేజ్ ఇప్పిస్తా. అందరికి ప్లాట్లు ఇప్పిస్తా అని చెప్పిండు. ఈ రోజు ఏమో నాకు షోలు ఇప్పిస్తాం అని చెప్తున్నాను. పాత పైసలే చేసిండు. మళ్ళీ 20 లక్షలు ఇప్పిస్తా అని చెప్పిండు. 16,30,000 పాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే వాలెట్ అయిందో అదే ప్యాకేజ్ అది కూడా అందరికీ ఓన్లీ లంబర్లకి. అది కూడా ఎందుకోసం అంటే ఆ లంబర్ తాండాలు కట్ట ప్రాంతంలో ఉన్నాయి. ఆ తాండాలు తీస్తేనే కట్ట స్టార్ట్ చేయడం కోసం. మా వీళ్ళ ఒల్లూరు తనపురం లోపల సైడ్ ఉంది. ఓన్లీ కట్ట బాండుకుంది కాబట్టి వాళ్ళకి వేసేసారు. ఎందుకంటే పని స్టార్ట్ కావాలని. స్టేషన్ లో కూర్చొని బెదిరిస్తాడు. ఇద్దరు సైడ్ కాంట్రాక్ట్, ఇటు సైడ్ మళ్ళీ కూర్చోబెట్టి వీళ్ళు కాంట్రాక్టర్లు వీళ్ళు పని చేసుకుంటారు, మీరు అడ్డం వస్తే మేము మీద కేసులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని బెదిరిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఓన్లీ నిన్న డిఎస్పీ సార్ వచ్చి కూడా అదే చెప్తారు. మీరు పని స్టార్ట్ చేయకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మేమేం తప్పు చేసామని అరెస్ట్ చేయడానికి ప్రజలకు ఏం మేలు చేయడం లేదు. అసలు పక్క భూమి పొలిమేర, పక్క భూమి కొలపల్లి శివారు, కిటారం శివారుల 5.5 లక్షలు అవుతుంది. 12,50,000 కట్టించారు. ఈడిన పొలాల తేడం తీశారు. పబ్లిక్ అన్యాయం చేస్తున్నారు. పబ్లిక్ అన్యాయం చేస్తున్నారు. ఇండ్లు 20,000 ఇళ్ళు పోయిన కూడా ఇప్పటి వరకు కూడా ఇల్లు కట్టించాలి. ప్రజలు డెవలప్ లేదు. ప్రజలు లోపల పడిపోతారు. వేస్ట్. వీళ్ళు చేసే రాజకీయం అంతా వాళ్ళు బతకనికనే. జనాన్ని చంపుతున్నారు, జనాలకు ఇబ్బంది పెడుతున్నారు. అర్థమైతే మీటింగ్ ప్రజలు మబ్బ పెట్టడానికి ఏదో విధంగా చెప్పి ఆయన పని చూపించుకోవడానికి ఆయన కమిషన్ పెట్టిండు. నేను 25 లక్షలు ఇప్పిస్తా అని దేవుడి మీద ప్రమాణం చేసిండు. ఇవాళ ఏం చేస్తున్నావు? మళ్ళీ 2 నెలలు మీ పొలాలతో ఇవ్వరని మీరు బోర్ చేసుకొని పని చేసుకున్నారు. ఆయన మాట అందరు మరికేలు జరగొట్టుకొని గుంతాలు జరగొట్టుకొని బోర్ చేసుకున్నారు. ఇవాళ నైట్కే ఉన్న పాత బాగా అదే నైట్ తండ బాగా చేసిండు. ఈయన న్యాయం ఏముంది? నువ్వు ఇస్తానో హామీ ఏముంది? ఒకటే నెరవేర్చినవా? ఇచ్చినాకనే పని జరగదు. అప్పటి వరకు ఏ పని జరగదు, ఏ కేసులోనే రెడీ.